వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. పలాస పట్టణంలో వెలిసిన జామి ఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు. పలాస పట్టణంలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ తల్లి జామి జాతరకు వేలాది మంది భక్తులు శనివారం తెల్లవారుజాము నుంచే తరలివచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా నుండి భక్తులు భారీగా తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఇక్కడ మొక్కులు తీర్చుకుంటే నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు స్థానిక పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. కాశీబుగ్గ పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భారీ భద్రత ఏర్పాటు చేశారు. శనివారం విజయనగరం పార్లమెంట్ ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించే కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల నిధుల కోసం ఏర్పాటు చేసిన శ్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ సంస్థపై అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి కోసం వాళ్ల ఆర్థిక పరిపుష్టి కోసం అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గాని, వాళ్ల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు గాని ఈ రాష్ట్ర నలుమూలలు ఎక్కడికి వెళ్లి అడిగినా ముక్తకంఠంతో మహిళలు చెప్తారని, బ్లూ మీడియా చేసే అసత్య ప్రచారాలు ఈ రాష్ట్ర ప్రజలు మహిళలు నమ్మరని, మహిళల సంక్షేమానికి ఆర్థిక పరిపుష్టికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మీడియా ముఖంగా తెలియజేసిన విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, వారితో పాటు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా బ్లూ మీడియా చేసే అసత్య ప్రచారాల్ని ఖండించారు. కింతలి మిల్ జంక్షన్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కింతలి మిల్ జంక్షన్ వద్ద ఆదివారం ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్ను ఢీకొని బోల్తా పడిన ద్రాక్ష పండ్ల లారీ మానవత్వం మరిచి తీవ్రమైన గాయాలతో లారీ డ్రైవర్, క్లీనర్లను పక్కన పెట్టి ద్రాక్ష పళ్ళు ఎత్తుకెళ్లిన ప్రజలు, పక్కనే పోలీసులు ఉన్నా కూడా ఏమీ చేయలేని స్థితిలో పడ్డారు. వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేని వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధిని ఎమ్మెల్యే ఎంజీఆర్ అందించారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో గల గురుభద్ర ఆర్ఎండ్ఆర్ కాలనీకి చెందిన ఇనుమల మురి కుమారుడు ఇనుమల సాయి హరీష్ లివర్ కు సంబంధించి సమస్యతో బాధపడుతూ వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకోగా ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ఆయనకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 1,86,805 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కును పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా రాజీవ్ స్పోర్ట్స్ మైదానంలో ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, స్థానిక శాసనసభ్యులు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్వి, జిల్లా ఎస్పీ, జిల్లా ముఖ్య అధికారులు, నాయకులు, కార్యకర్తలు, వేల మంది మహిళలు
మరియు విజయనగరం పార్లమెంటు కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ, ఈ విశ్వంలో ప్రాణశక్తికి అన్ని విజయాలకు స్త్రీశక్తి కారణమని, అలాంటి స్త్రీమూర్తులు ఈ రోజైన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, అలాగే ఈ విజయనగరం పార్లమెంటు నియోజకవర్గానికి మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఎదగడానికి వేసిన ప్రతి అడుగులో స్త్రీశక్తులు ఉన్నారని, అందులో ప్రథమంగా తన మాతృమూర్తి కలిశెట్టి సూరమ్మ స్ఫూర్తిదాయకమని, అలాగే నా ప్రయాణంలో నా సతీమణి ప్రతిభానాయుడు నా కష్టంలో ముందుండి విజయంలో నన్ను ముందుకు నడిపించారని, విద్యార్థి దశలో మేడం సరస్వతి, రాజకీయ దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా స్పీకర్ కావలి ప్రతిభాభారతి, సేవా మార్గంలో స్ఫూర్తినిచ్చిన ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత్రి నారా భువనేశ్వరమ్మ, ఇలా చెప్పుకుంటూ పోతే పరోక్షంగా ఎంతో మంది మహిళా స్త్రీమూర్తులు నా విజయానికి ప్రముఖ పాత్ర వహించారని తెలిపారు. మరీ ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా పెరుగుదల చేపట్టిన చర్యల మేర ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో సభా వేదికగా ఎంపీ మహిళలు బాలికల సంరక్షణ కొరకు సంచలనాత్మకమైన నిర్ణయాన్ని వెలబుచ్చారు. విజయనగరం పార్లమెంటు పరిధిలో ప్రతి ఇంట్లో వరుసగా 3వ సంతానం ఆడబిడ్డ అయితే ఆ బిడ్డ సంరక్షణ కొరకు అక్షరాల 50,000 రూపాయలు తన వేతనం నుంచి ఆ బిడ్డ పేరిట డిపాజిట్ చేస్తానని, అలాగే 3వ కాన్పుగా మగబిడ్డ అయితే ఆ బిడ్డ పేరిట వారింట ఒక గోవును పంపిస్తానని తనదైన శైలిలో మరోసారి మహిళా దినోత్సవ సభా వేదికగా తెలియజేశారు. ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీలో ఒక అవకాశం వచ్చింది కనుక ఆ రోజు ఎన్టీఆర్ గారు ఎలాగైతే మహిళల్ని ప్రోత్సహించి మహిళల లోకాన్ని వారి దగ్గర తీసుకొచ్చి ఈ సొసైటీ పరిచయం చేశారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు డ్వాక్రా మహిళలు పెట్టి ఈరోజు అద్భుతంగా మేము మగవాళ్ళతో సమానంగా కాదు, మగవాళ్ళ కంటే ఎక్కువగా ఉంటామని నిరూపించిన మహానీయుడు చంద్రబాబు నాయుడు గారు. వారిచ్చిన స్ఫూర్తితో ఈ రోజు నాకు వచ్చిన గౌరవేతనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నాకు 2 lakhs అబవ్ వస్తుంది. అందుకే నేను ఒక నిర్ణయించుకున్న ఒకటి, ఈసారి భారతదేశానికి మనకి సంతానం తక్కువైంది, ప్రతి ఒక్కరు కూడా ముందుకు రామని గౌరవ ప్రధానమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తారు కనుక నేను ఒకటే అనుకున్నాను. ఈ రోజు ఇంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాను మా ఆవిడతో మా అమ్మగారితో. ఈ రోజు నా గౌరవేతం ప్రతి ఆడపిల్ల ఇద్దరు పుట్టిన తర్వాత 3 ఆడపిల్లలు పుడితే ఆ పుట్టిన వెంటనే కలెక్టర్ గారు నాకు నివేదిక ఇస్తే 50,000 రూపాయలు డిపాజిట్ చేస్తారు. అదే సమయంలో మగవాడు పుడితే 3వ బిడ్డ ఆవుదోడు ఇస్తారు. అలాగే ఎందుకంటే ఖచ్చితంగా పిల్లలు సంరక్షణ గోమాత మహిళని ఎట్లాగైతే మనం గౌరవించుకుంటామో గోమాతను కూడా గౌరవించుకోవాలి. ఆ గోమాత సంరక్షణలో బిడ్డ పెరగాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది శాశ్వతంగా ఉంటది. ఇది 5 ఏళ్ళు కాదు, భవిష్యత్తులో కూడా మా ఇంట్లో నిర్ణయం తీసుకున్నాం శాశ్వతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఘన స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి ఆలయ సూపరింటెండెంట్ ఎస్ కనకరాజు శ్రీ స్వామివారి ప్రసాదాలు అందజేశారు. శ్రీ 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 చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రధాన మండపం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాల అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండల కేంద్రంలో శ్రీ 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 చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రధాన మండపం పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బెందాల అశోక్, జడ్పీ చైర్పర్సన్ పిరియ విజయసాయి, ఎమ్మెల్సీ నత్తు రామారావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నాయకులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామస్తులు మరియు భక్తులు పాల్గొన్నారు. మహిళా అభ్యున్నతికి, సాధికారకతకు, ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహిళా అభివృద్ధి సంక్షేమ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని 8 ఫీట్ రోడ్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సమాజం వ్యవస్థ బాగుండాలంటే మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో పనిచేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని తెలిపారు. ఆర్థిక స్వావలంబన కోసం మహిళా సంఘాలను డ్వాక్రా బజార్ల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని, మరింత అభివృద్ధి వైపు పయనించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు. మహిళల తాలూకు అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతవరకు పాటుపడుతుందనే దాని మీద, అలాగే సెర్ప్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మెప్మా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అలాగే ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మూడు డిపార్ట్మెంట్లో ఈ కొత్త ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా మహిళా శక్తి అని చెప్పి ఒక పెద్ద లాంచింగ్ కూడా జరిగింది. అది కూడా మహిళల తాలూకు రక్షణ కోసం అని చెప్పి అది కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒంగోలు కేంద్రంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా ఎంఓఈస్ చేస్తున్నారు. అలాగే మహిళలతో లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక సుమారు 1000 కోట్ల లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1000 మంది ఆంటర్ప్రినర్స్ కూడా ఈరోజు 1,00,000 మంది ఆంటర్ప్రినర్స్ కూడా మహిళలతో ఈరోజు ఇవ్వడం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు వెలుగు 2.0లో మహిళలకి ఆంటర్ప్రినర్షిప్ అంటే పారిశ్రామికత తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కొత్త ఆలోచన చేస్తున్నారు. దాని నిమిత్తమే ఈ ఈవెంట్ను కూడా దాన్ని కూడా కార్యాచరణ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో బిలో పవర్టీ లైన్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆంటర్ప్రినర్షిప్ క్రియేట్ చేసి వాళ్ళ తాలూకు అభ్యున్నతి తోడ్పడడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ మహిళలందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి, అలాగే వాళ్ళ తాలూకు ఆరోగ్యం కూడా బాగుండాలని, వాళ్ళకు రక్షణ కూడా బాగుండాలని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తాలూకా మంచి ఉద్దేశంతో పూర్తిగా యంత్రాంగం పనిచేయడానికి మేము అందరూ కూడా కార్యాచరణ చేస్తున్నామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పలువురు శాసనసభ్యులు కోన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కలమట వెంకటరమణ, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ ను కొన్ని రంగాల్లో మహిళలు సత్కరించారు. అనంతరం మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.